ఒకసారి పిల్లని చూడమని నన్ను అడక్కు. కండిషన్లు పెడతాడు కండిషన్లు. హే, అంత పెద్ద కండిషన్ ఏం పెట్టాడ్రా? తనకన్నా కొంచెం తక్కువ చదువుకున్న పిల్లని చేసుకోవాలనుకున్నాడు. అది తప్ప? వీడు చదివింది 8వ క్లాసు, అది కూడా ఫెయిల్. అంతకన్నా తక్కువ ఈ కాలంలో ఏ పిల్ల చదువుద్ది? పైగా కరోనా పుణ్యం అని ఎలా చదివా 10th వరకు అందరినీ పాస్ చేశారు. మనమే ఎతికి పట్టుకోవాలరా. నా పిల్లని నేను ఎంతమందిలో ఎత్తుకున్నాను? అన్నా వదిన ఎంతవరకు చదువుకుంది? జస్ట్ 4వ ఎక్కం, 4th, నువ్వు 7th. అన్నా ఎన్టీఆర్ వైఎస్ఆర్ నీలాంటి వాళ్ళ కోసమే మధ్యాహ్న భోజన పథకాలు పెట్టారు. వాటి కోసమే నేను ఉండాల్సింది కదా. ఒరేయ్, ఆ కాలంలో 7th అనేది ఇప్పుడు MBBS తో సమానం. కత్తిరా కోసుకుంటేస్తాను. వదిలే. అయితే ఇప్పుడు ఏంటి? వీడు చదువుకున్న అమ్మాయి చేసుకుంటే జీవితం సంగనాగిపోద్ది అంటావా? చట్టం చదువుకుంది సవాళ్ళొచ్చే ప్రశ్నలు వేస్తాయి. చదువుకుంది మనం అడిగే ప్రశ్నలకు మాత్రమే సమాధానం చెప్పిద్ది. చదువుకున్న దానికి లోక జ్ఞానం ఎక్కువ. చదువుకున్న దానికి లోకల్లో ఏం జరుగుతుందో కూడా తెలియదు. చదువుకున్నదే కమ్యూనిజం, సోషలిజం, పవనిజం అనే అర్థం కాకుండా మాట్లాడుతుంది. కానీ చదువుకోంది వెల్లుల్లి రసం, చింతపండు రసం, టమాటా రసం అని అర్థవంతంగా మాట్లాడద్ది. మొత్తానికి చదువుకుంది మనకి లొంగిద్ది. చదువుకున్న దగ్గర మనం వంగాల. అది మాత్రమే కాదు, పెళ్ళం మనకంటే తక్కువ చదువుకుంటే మనకి ఇష్టం వచ్చినట్టు ఇంగ్లీష్ లో మాట్లాడచ్చురా. ఇప్పుడు చూడు, ఇద్దరు రావు, ఏక్ ప్లేట్ చేప ఎప్పుడు, చల్ల చల్ల జల్దీ లావ్. అయిపోయా. అన్నా నువ్వు మాట్లాడింది ఇంగ్లీష్ కాదన్నా, హిందీ. హిందీయో ఇంగ్లీషో అదేమైనా ఆవిడకి తెలుస్తుందా? ఆర్డర్ ఇచ్చింది వచ్చిందో లేదో అది చూసుకో ముందు. సర్లే, అయినా పిల్ల చదువుకోపోతే నీకు వచ్చే ప్రయోజనం ఏంటో అర్థమవుతుంది. జుట్టు తక్కువగా ఉందని రీజన్తో అమ్మాయిలను ఎందుకు రిజెక్ట్ చేస్తున్నావు? రే, అమ్మాయిలకి జుట్టేరా అందం. జుట్టు లేకపోతే అబ్బాయిలా ఉంటది. అమ్మాయిలకి జడ ఎంత బారుగా ఉండాలో చెప్పనా? నల్ల తాసులాగా తల నుంచి నడువు దాటి ట్రావెల్ అయి పిక్కలు దాటి ఏలాడాలి. తను నడిసేటప్పుడు బ్యాక్ సైడ్ లో డింగ్ డింగ్ అని ఊగాలి. జడగంటలే. గాల్లో ఎగిరే అందమైన కురులు అప్పుడప్పుడు లైట్ గా మన ఫేస్ కి టచింగ్ అవ్వాలి. తను పక్కన పడుకొనున్నప్పుడు తన కురులతో మన మొహాన్ని ఫుల్గా కప్పేసుకోవాలి. ఆ సువాసన ఉంటది చూడు. ఇదంతా నీకు సచ్చిన అర్థం కాదులే. అల్లు, వాళ్ళకి జుట్టు ఎక్కువ ఉంటే మనకి ఇంకో సుఖం ఉంటది. మనతో ఏనాడైనా తేడాగా వాగేరనుకో, ఆ ముడేసిన కొప్పట్టుకున్నట్ట లాగేసి తోసేసి కాళ్ళ కింద తొక్కేసి ఆ పాటను తిప్పి తిప్పి కెరాటేయచ్చు. ఆ దెబ్బకాళ్ళు ఊ అనలేరు, ఆ అనలేరు. మావయ్య నాకు అత్తయ్యలాగా అణిగమణుగుండే ఒక పిల్లని చూడు మావయ్య. అయితే రావణి చేసుకోరా. 2K కిడ్స్ చూడు, అమ్మాయి అయితే చాలు పొలోమని కేసుకెళ్తున్నారు. కానీ మీరు అమ్మాయిలు ఎలా ఉండాలి అలా ఉండాలని ఏజు గేజు వీకే ఎంతవరకు పెళ్లి చేసుకోకుండా ముదిరిపోతున్నారు. బ్లడీ 90s కిడ్స్. రేయ్, ఏంట్రా వాంతి ఏమైనా వస్తుందా? నా పెళ్ళం ఫోన్ చేస్తున్నాను. వెళ్ళం ఫోర్కి వీడికి ప్యాంట్ తడిసిపోతుంది. ఆడంతే మావయ్య, పెళ్ళాం అంటే అంత భయం. అల్లుడు, పెట్టులో పుస్తకాలు పెట్టు తిరగాలి గాని ఇలా పేస్ట్లు పౌడర్లు పెట్టు తిరుగుతున్నాడు ఏంటి ఎదవా? అబ్బా, ఏం తోస్తున్నావురా? వస్తాను. ఇలా భయపడి చావడం కంటే తాకుండా ఉండాల్సింది. పెళ్లి చేసుకుని చూడు, అప్పుడు తెలుస్తుంది నీకు. పెళ్ళైనా సరే ఇలాగే ఉంటాను. ఎంత పందం? వందలే వద్దులే గానే నువ్వు చెప్పింది యాజ్ డీస్ గా మళ్ళీ ఒకసారి చెప్పు. పెళ్ళి అయిన తర్వాత కూడా ఇలాగే ఉంటాను రా. నా మాట నువ్వు ఎక్కడికి వెళ్ళిపోతావు? రేపు పోరా. పెళ్ళిళ్ళు ఏయ్, రేపు పొద్దున్న గుడికాడ పంచాయతీ ఉంది, వచ్చి తగలాడు. ఏమయ్యా, ఎంతసేపు అని ఓపిగ్గా కూకోవాలి? దాసి వస్తున్నాడా లేదా కనుక్కొని చెప్పండి. నాలుగు ఫ్యాక్టరీలు ఎట్టి 400 మందిని పోషించి ఊరిని డెవలప్ చేద్దామంటే యాంటీ ఇండియన్స్ లాగా అడ్డుకుంటారేంటయ్యా? అసలేందే మీ సమస్య? ఊరు బాగుపడడం ముఖ్యమే. మేము ఎవరు ఇక్కడ కాదనట్లా, కానీ దాని వల్ల జనం తాగే చెరువు నీళ్లు చెడిపోతే ఏం చేయగలం చెప్పండి? మీ ఫ్యాక్టరీ నుంచి వచ్చే వ్యర్థాల వల్లే ఫ్యాక్టరీ నుంచి వ్యర్థం రాకపోతే విసికి వస్తుందా? ఏంటి కామెడీగా ఉందా? పెద్దలో మాడతాం కదా, గుద్దితే గూతో ఉన్నాయని గులాబ్ జామ్ అయిపోతాయి. ఏంటి చటా. దాసు, పోయిన వారం చెరులో నీళ్లు తాగటం వల్ల 4 పశువులు పోయినాయి తెలుసు కదా? పశువులకి జబ్బు చేసి వచ్చుంటాయి, అది నా లిస్టులో తోస్తావేంటి నువ్వు? మా ఊళ్ళో సగం మంది అదే నీళ్ళు తాగుతున్నారు.
వాళ్ళు చక్కగానే ఉన్నారుగా. ఏంటుండేది, ఓసారి ఆసుపత్రికి వెళ్ళి చూడు. డైలీ వాంతులు విరోచనాలని ఎంతమంది క్యూ కడుతున్నారు. వాళ్ళ ప్రాణం పోయిందా? లేదుగా. చట్ట ఇడు చాలా వంకరగా మాడుతున్నాడు. అర్జెంట్ గా ఫ్యాక్టరీ ముంచి ఏం చేద్దామన్నా? ఏంది మూయించేదే? నువ్వు ఈ ఊరికే ప్రెసిడెంట్, ఇండియాకి ప్రెసిడెంట్ కాదు. ఏం దాసు బలుపా? ఇక చట్ట కేసు ఫైల్ చేయి, కోర్టులో కలుద్దానా? నేరాన్ని తగిన ఆధారాలతో నిరూపించడానికి అదనంగా పిటిషనర్ కి 1 నెల గడువు ఇవ్వాలని ఆదేశిస్తూ అంతవరకు ఫ్యాక్టరీ నియంత్రణను అడ్డుకోకుండా యథావిధిగా పనులు కొనసాగించవచ్చునని ఈ కోర్టు నిర్ణయించింది. వెళ్దామా? ఏ చట్ట ఆధారాలన్నీ సరిగ్గా రెడీ చేయి, కేసు స్ట్రాంగ్ అవ్వాలా. ఆ దాసుగాడు మామూలుడు కాదు, టక్కు టమారాలు చేస్తాడు. కోర్టులో మనమే గెలవాలి. కంగారు అడగన్నా, అన్ని నేను చూసుకోవాలి. అల్లుడు దారిలో మందు తీసుకుందాం, తిన్నగా తోటకెళ్దాం. మావయ్య, ఇవాళ అమ్మ చనిపోయిన రోజు. సరే. నేను తాగనని తెలుసు కదా. మీ అమ్మ దగ్గర తీసుకున్న సొమ్ముతోనే కానీ తాగటం మొదలెట్టింది. వాళ్ళ అమ్మ దగ్గరే తీసుకుందాగేంటి? మా అమ్మ దగ్గర కూడా తీసుకున్నావు కదా. లంచుకు మాత్రమే మీ అమ్మ ఇచ్చేది. భాగవతం తెలుసులే. పంపర గుద్దుకుంటే నా బాడీ పంచర్ అయిపోయేది. అసలే మన మొహానికి ఇన్సూరెన్స్ కూడా లేదు. దిగరా, ముందు బండి దిగో దిగో. నిన్ను గుద్దితే బండికే బొక్కడుద్దురా బండోడా. ఏంట్రా బండ గణేశా? ఏ రత్నం? ఉండ్రా, అటువైపు వస్తున్నాను. ఎలా ఉన్నావురా? చూసి ఎంత కాలం అయిందో. ఏరా ఇక్కడేం చేస్తున్నా? నా ఫ్రెండ్ జార్జ్ ఇక్కడే లాయర్ గా చేస్తున్నాడు, అని కలుద్దామని వచ్చానా? నా ఫ్రెండ్ గణేష్ 7వ తరగతి దాకా కలిసే చదువుకున్నాం. బుర్రున్నాడే. మీ మావి చదివిన 7th వరకు అయినా ఎంత రీజన్ గా ఎవరు చేస్తున్నాడు చూడు. దా, దా, బండి బండి ఎక్కరా? తీరిక కూర్చొని మాట్లాడుకుందాం. గణేష, అప్పట్లో చూడడానికి 60 సేవలో ఉండేవాడు. ఇప్పుడేంటి అడ్డంగా బలిచావు? ఏం చేయమంటావు? ఎన్నో టెన్షన్స్. నువ్వు మాత్రం అబ్బాస్ లో ఉండేవాడు కదా, ఇప్పుడేంటి ఇలా అయిపోయావు? అంతేగా. ఏమైనా టీనేజ్ రామదేశం ముంబై సినిమాలు వీళ్ళు ఇద్దరు జీవితంలో చూడలేదు అనుకుంటారా? ఏంటి వకీల్ గారు ఏదో గుసగుసలాడుతున్నారు? ఏం లేదు అరవింద్ స్వామి, మీరు కానివ్వండి. కొబ్బరి తోట ఈ సెటప్ భలేవాడువే. ఇది మా మేనేజర్ బండోడా? ఆయిందా రత్నం? మీ అల్లుడు మందు తాగలే వదిలే. అల్లుడు లైట్ గా బ్రాంతి బండం వేస్తావేంది? నాకొద్దు, మీరు తాగండి. అరే కొంచెం లైట్ గా వేసావు. తాగండి. వద్దంటే లాగుతావు ఎందుకో? తాగుబోతుల మధ్య ఈ త్యాగమూర్తి. మన అల్లుడికి పెళ్ళైందా రత్నం? ఈ జన్మలో అవదు. ఏ కుజదోషమా? కుజదోషం ఒకటే సమస్య కాదండి, జడదోషం, చదువు దోషం, ఇలా 1,00,000 ఉన్నాయండి. మ్యాటర్ వింతకుందే. ఐఐటి కాదండి, ఐటీఐ. వీడు పెట్టే ఒక్క కండిషన్ కూడా మన పిల్లకి సెట్ అవదే. ఏం చేద్దాం? బండోడా అంత లాంగ్ వెళ్తున్నా, పిల్ల ఏమైనా తడుతుందా? కనిపెట్టేశాడే. ఓ పిల్ల ఉంది కానీ ఇక్కడ లేదు. మరి ఎక్కడా? పాలకాడ్. పాలక్కాడా? పాలకాడైతే వద్దు మావయ్య. పాలక్కాడ ఏమైనా పాకిస్తాన్ బోర్డర్ లో ఉందా? కేరళ బోర్డర్ లోనే కదా ఉంది. బండెక్కి తొక్కితే కళ్ళు తెరిచేసరికి కేరళలో ఉంటాం. అదెంత దూరం వాళ్ళు? సరే పిల్ల ఎవరు, ఎంతవరకు చదివింది? వేరే ఎవరో కాదు రత్నం, మా అన్న కూతురే. 7th వరకు చదువుకుంది. 7th వరకు? ఎందుకు ఆ పైన చదివించలేదు? ఎందుకంటే మీరు అల్లుడు గారు 8th అని చెప్పారు కదా, అందుకనే నేను 7th వరకు చదివిందని చెప్పా. ఎక్కువే. సరే గణేష్, పిల్ల జడ ఎంత పొడుక్కుంటది? కేరళలో ఉండే అమ్మాయిల జడ బారుగా ఉంటుంది. ఇండియాలోనే కేరళలో ఉండే అమ్మాయిలకు ఉండేంత జడ ఇంకా ఏ స్టేట్ వాళ్ళకి ఉండదు. తల నుంచి కాళ్ళ వరకు పెరిగి జుట్టు జుగలబంది ఆడుతుందనుకో. మనమే నెల కట్ చేయాలి. ఎందుకు నెల కట్ చేస్తున్నారు? కట్ చేయకపోతే కాళ్ళకి తట్టుకొని కింద పడుతుంది. చిక్కులు ఉంటాయిగా. గణేష్ ఓ పని చేద్దాం, కాసేపు ఇక్కడే రెస్ట్ తీసుకుని సాయంత్రం మన అందరం కలిసి పాలకాడ బయలుదేరిపోదాం. ఏమైందిరా? సాయంత్రం కాదులే గాని ఎల్లుండి పొద్దున్నే పెళ్లి చూపులకి రండి. ముందే నేను వెళ్ళి చాలా అరేంజ్మెంట్స్ చేయాలి. సడన్ గా మీరు ఎంట్రీ ఇచ్చారంటే మా అన్నయ్యకి హార్ట్ అటాక్ వచ్చేస్తుంది రత్నం. అప్పుడు ఈ పెళ్లి కూడా జరగదు. మీ అన్నకి గడిగడికి హార్ట్ అటాక్ వస్తుందా? ఇప్పుడు నా వాయిస్ ఓవర్ మొత్తం రిపీట్ చేయలేను రత్నం, నాకు తలకు మించిన పనులు ఉన్నాయి. బాయ్ బాయ్. ఎల్లుండి పొద్దున్నే నువ్వు అల్లుండి తీసుకొని పాలకాడు వచ్చాయి. పెట్టుకోను ఈ సవరం చచ్చినా నేను పెట్టుకోను. ఏంటే ఎక్కువ మాట్లాడుతున్నావు? లోకంలో ఏ అమ్మాయి చేయందా? పెళ్లికి ముందే కండిషన్ పెట్టే వాళ్ళని చేసుకోవడం నా వల్ల కాదమ్మా. అందరు మగాళ్ళు తనకొచ్చే భార్య అలా ఉండాలి ఇలా ఉండాలి అని కలలు కంటారు.
ఏ మన ఆడాళ్ళు మాత్రం వచ్చే మగాడికి సొంత ఇల్లుండాలి, కారుండాలి, గవర్నమెంట్ ఉద్యోగం ఉండాలి, చేతి నిండా సంపాదించాలి అనుకోవట్లా? నువ్వు అసలు సెన్స్ లేకుండా మాట్లాడతావేంటమ్మా? ఇప్పుడు మోసం చేస్తే నా జడ సవరమని పెళ్ళైన తర్వాత కనుక్కోరా? కాండ్రింగ్ చుమ్మేస్తాడు. అమ్మలు 1000 అబద్ధాలాడి ఒక పెళ్లి చేయమని చెప్తారు. మనం చెప్పేది 2 అబద్ధాలు. పిల్లకి చదువు తక్కువ, జుట్టు ఎక్కువ అని. అది కాదు బాబాయ్. ఇదిగో చూడమ్మలు, 7వ తరగతి చదివిన అమ్మాయిని BA చదివింది, MA చదివింది అని అబద్ధం చెప్పి కట్టబెట్టడం తప్పు. కానీ నేను BSc చదువుకున్న నిన్ను 7వ తరగతి వరకే చదువుకుందని తక్కువ చేసి చెప్పాను. ఇది అబద్ధం కూడా కాదు, ఎందుకంటే నువ్వు 7వ తరగతి కూడా చదువుకున్నావు. ఆంధ్రప్రదేశ్ అబ్బాయిల్లాంటి అమాయకమైన కుర్రాళ్ళు ఎక్కడా దొరకరమ్మా. నా మాట విని నువ్వు చక్కగా పెళ్లి చేసుకున్నావనుకో, అన్నీ సర్దుకుంటాయి తల్లి. అవును కీర్తి, కొంచెం మీ నాన్న గురించి కూడా ఆలోచించమ్మా. అవునక్క, ప్లీజ్ అక్క, ఓకే చెప్పక్క. ఇష్టం వచ్చినట్టు ఊరేగండి. అమ్మలు అయ్యో, ఇంత మేనేజ్ చేసి ఇది మర్చిపోయానే. ఈ ఫోటోని ఎలా అయినా కవర్ చేయాలి.